ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. Thus saith the Lord, cursed be the man that trusts in man, and maketh flesh his arm, and whose heart depart from the Lord. యెహోవా ఏమని సెలవిస్తున్నారు? ఎవరైతే తమ హృదయములను యెహోవా మీద నుండి తొలగించి నరులను శరీరులను ఆశ్రయించి వారిని ఆధారముగా చేసుకుంటారో వారు శాపగ్రస్తులు అని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మనం దేవుణ్ణి నమ్మి ఆయనపై ఆధారపడి జీవించినప్పుడు ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటాడు. అప్పుడు నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావు. జలముల యొద్ద ఉన్న చెట్టు ఏ విధంగా ఉంటుంది? దాని వేళ్ళు కాలువల వారను తన్నును. అంత బలముగా ఏపుగా పచ్చగా పెరుగుతుంది. అంత బలమైన చెట్టు ప్రక్కన మంట వేడి కలిగినను అది భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. చిన్న చిన్న వేడిమికి అది కాలిపోదు. ఒకవేళ వర్షము లేకపోయినా కూడా ఆ సంవత్సరం అది చింతనొందదు, కాపు కాయడం మానదు. దాని వేళ్ళు చాలా లోతుగా బలంగా దృఢంగా ఉండుట వల్ల అది చిన్న చిన్న విపత్తులు వచ్చినా కూడా అది చెదరిపోదు. దాని సారం కానీ దాని పంట కానీ దాని పచ్చదనం కానీ ఏమీ కూడా చెక్కు చెదరవు. నీవు కూడా దేవునిని ఆనుకుని ఆయనను ఆశ్రయించినట్లయితే నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే ఆకు వాడకుండా పచ్చదనం పోకుండా వర్షం లేకపోయినా ఎండ వేడిమిలు చుట్టుముట్టినా అది తనకు తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. కనుక నీవు దేవునిని ఆశ్రయించు, బలంగా దృఢంగా దేవునిలో ఎదుగు, అంతేగాని నరులను శరీరులను ఆశ్రయించకు. అలా అయితే నీవు దేవుని శాపాన్ని పొందుకొని శాపగ్రస్తువుడుగా మిగిలిపోతావు. దేవుడే నీకు ఆశ్రయముగా ఉండునుగాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యం నీ జీవితాల్లో ఫలించాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, నరులను ఆశ్రయించకుండా శరీరాలను ఆధారముగా చేసుకొనకుండా కేవలం మిమ్మల్ని ఆశ్రయించి నాయన నీ నుండి మేము దీవెనలు పొందుకునే వారిగా మమ్మల్ని ఉంచండి నాయన. నాయన శాపాలను పొందుకోకుండా నాయన నిన్ను ఆశ్రయించు వారిగా మమ్మల్ని ఉంచండి దేవా. నాయన తండ్రి, ఎవరైతే ప్రార్థన అవసరత కోరారో వారి అవసరాలు ఒక్కరతులు అన్నీ తీర్చండి దేవా. తగిన కాలంలో వారికి మెండైన నిండైన దీవెనలు అనుగ్రహించండి. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి విడిపించండి. ప్రతి బంధకం నుంచి విడుదల పరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత విడుదల చేయండి నాయన. ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. ఎవరైతే ఏ అవసరతల గురించి అయితే ప్రార్థించమని అడిగారో వారి యొక్క ప్రతి అవసరతను నీ మహిమైశ్వర్యంలో తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.